హలో ధనుష్ కోటి. ఏ శామ్, మే నో హూ ఆర్ యు? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్ని. ఓ మూర్తి గారు మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి. మే నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్? అమలాపురం ప్లీజ్. ఓహో అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటా. కిడ్నాప్? అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా, ఏమంటావ్? అవునండి, యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాపే బెటర్ అండి. కానీ చేయడం చాలా కష్టం కదండి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గానీ చాలా ఈజీ. అబ్బాయి, కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్. నమ్మట్లేదు కదా? చూస్తావా? అదేంటి సార్, విజిలేస్తే ఆటో వస్తుందా? డబ్బులు ఇస్తే వస్తుంది. ఓహో, బడ్జెట్ లకి ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి, నేను కూడా చాలా సినిమాలు చూసాను. హే, హూ ఇస్ దిస్? ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం 2 ఉండాలి కదా. రెండోవాడు. ఓ, హి ఇస్ హెల్పింగ్ యు. హాయ్, ఐ యామ్ ధనుష్ కోటి. ఐ యామ్ వేణు. మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా కిడ్నాప్ చేస్తారు? నేను చేస్తూ ఉంటాను, వీడు చూస్తుంటా. ఓ ఎక్సలెంట్. ఎక్కడి? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పు. ఓ సారీ సార్, నాకు ఈ రూల్ తెలియదండి. నాటి. Come on, yeah. Sit down. రండి, ఫ్రీగా కూర్చోండి సార్. అలాగే ధనుష్. ధనుష్, లోపలికి వెళ్దాం. మరి ఇంత దూరంలో ఇల్లు ఎందుకు తీసుకున్నారండి? అదా, కిడ్నాప్ అయినోడు ఎప్పుడైనా అరిచాడు అనుకో, ఇక్కడ ఎవరికి వినపడకూడదు కదా. అయ్యి బాబాయ్, పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి. గ్రేట్ సార్. లోపల కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళు అయితే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా? అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గన్నో తీసుకుని బెదిరించాలి. న్యూసెన్స్ అండి. కరెక్టేనండి. అమ్మో, 4 o'clock నేను ఇంక వెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. మరి ఇందాక ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తావు. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లను చేస్తాం, ఎన్ని త్యాగాలను చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ us. We face any consequences. We take this ఉద్యమం to national level, international level and universal. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. మళ్ళీ సార్ కాదు, అయ్యా. ఓకే. చూడరా, అన్నయ్య లేడు, బయటికి వెళ్ళాడు. సత్య ఎక్కడా? లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యునో మాక్సిమం ట్రై చేశా, కుదరలేదు అన్నయ్య. అట్లా చూడకన్నా ఉక్కు పోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ, ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరెతను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ నాన్న పేరు రావుకోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను ఆడుకుంటున్నాం. ఏమాట? అది అసలే నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు, రే మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. డాడీ, ఆ శైలు ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదా. నువ్వెక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా.
శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా. అనవసరంగా నువ్వు మా అమ్మ పేరేంటి? మీ అమ్మ అమ్మ మీ అమ్మ పేరు నోట నాంతుంది బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు మోసగాడివి. శైలు ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థంగా మాడతావేంటి? ఊరికను చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరూ ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం, అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను, అందులో తప్పే ఉంది. నీళ్ళు లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ నీళ్ళు. నాకు తెలుసు. శైలు, స్వామి, ఈరోజే ట్రైనింగ్ పూర్తి చేసుకొని కంట్రోల్ రూమ్లో జాబ్లో జాయిన్ అవడానికి వచ్చాను. నాకు ఈ ఊరు కొత్త, ఈ జనాలు కొత్త, ఈ జాబ్ కొత్త. నీకు తెలుసుగా, ఎవరికో రావాల్సిన ఉద్యోగాన్ని 15 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. అది వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నీదే. ఈ వైజాగ్ 3 మర్డర్లు 6 మానభంగాలుగా ఎలగాలి. కానీ నేను మర్చిపోను. వచ్చిన దాంట్లో 10% నీకు, జస్ట్ 90%. వీడు డైరెక్ట్ గా దేవుడితో బిజినెస్ మాట్లాడిస్తున్నాడు. అందుకే ఆ దేవుడే మనకు దారి చూపెట్టాడు. పదని చెప్తాను. మీరు నమస్తే. కృష్ణమోహన్ ఏంటి? మీరే కదా? అలర్ట్! ఎవరే మీరు? పీకే ఖాన్ ఐపీఎస్. ఇదిగో కంట్రోల్ రూమ్. పేర్వారం సోములు ఐపీఎస్. ఈవిడెవరు? తీసుకో చెప్తున్నావు. దాసరి మైసమ్మ ఐపీఎస్. మీకు యూనిఫామ్ లేయా? యూనిఫామ్ వేసుకొస్తే వాళ్ళు గుర్తుపడతారని ఇలా మఫ్టీలు వచ్చాం. ఎవరాళ్ళు? ఎవరంటే మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి, కుదరకపోతే లేపేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు. ఎవరయ్యా ప్లాన్ చేసింది? ఎవరు చెప్పే టైం లేదు, ముందు ఎక్కండి. నేను ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీరు ట్రైనింగ్ లో ఉండగానే కింగ్ అనే బొంగునాయాలకి తెలిసిపోయింది. కంట్రోల్ రూమ్. సెక్యూరిటీ మనీ ఎస్ఐ గారు మమ్మల్ని పంపించారు. సెక్యూరిటీకి ఎస్ఐ గారు పంపడం. ఎస్ఐ అయితే ఏంటి, ఐజీ అయితే ఏంటి? వీటి సస్తే చావనే ఉండరా. సెక్యూరిటీ క్యాన్సిల్. Everything fine. Oh, no, nobody can kill Kishamala her. Come on, for every people, bye. థ్యాంక్స్ బ్రదరు. నన్ను కిడ్నాప్ చేస్తారా? నా షర్ట్ నాకు ఇచ్చే. ఉరికే నీ డ్రెస్సే కాదు, నీ డ్యూటీ కూడా మావాడు చేస్తా. పేరు నీది, ఫేస్ మావాడు. కరెక్ట్. సీట్ నీది, సిట్టింగ్ మా వాడిది. మరి ఆ పోలీసులు అని పెద్ద ఐడెంటి కార్డు చూపించారు. అది ఐడెంటి కార్డు ఎవరు చెప్పిండు? నువ్వే కదా చెప్పావు. సెల్ ఫోన్ రీఛార్జ్. వామ్మో, మీరు మామూలు ముదుర్లు కాదు రో. ముదుర్లం కాకపోతే సెక్యూర్ బ్యాంక్ లో 4 కోట్లు 40 నిమిషాల్లో ఎలా దోపిడీ చేస్తాం? దోపిడియా? ఏం లాభం? ఇప్పుడు ఆ డబ్బు కంట్రోల్ రూమ్ కింద ఉంది కదా. కంట్రోల్ రూమ్ కింద. అందుకనే కదా ఈ తిప్పలు, ఈ గెటప్పులు. చెప్పరా, మన చరిత్ర అంతా చెప్పరా. ఆ రోజు ఏమైందంటే మేడం మీ బుక్ తీసుకోండి మేడం. మీ బుక్. థ్యాంక్ యూ స్వీట్. సార్ బుక్ పడిపోయింది, తీసుకోండి సార్. పుస్తకం తీయండి. హమ్నే బోలా కితాబ్ ఉఠావో. మేడం 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 పుస్తకం పడుతున్నావో, మేడం పుస్తకం పడుతున్నావో, మేడం పుస్తకం పడుతున్నావో. ఎగబడి 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 చూస్తారా? నా పుస్తకం పట్టి అటు ఇటు చూస్తారా? అక్కడ చూస్తారా? కితాబ్ ఉఠావో. తుడిచివో తుడిచివో. నీకు తుడిచో. నవ్వుతో నవ్వుతో. అటెన్షన్. వాళ్ళగా మార్చి ఫస్ట్ చేయండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. వీలైతే సాయంత్రం వస్తాను, ఇట్లాగా చేస్తుండండి. Feeling the fire with a burning desire. Jump around, jump around now. Feeling the fire with a burning desire. Mean to me when I'm on the scene. Your love is so new, it makes me feel blue.
సినిమాలు చూస్తే యాక్టర్లు అవుతారేమో కానీ ఇన్స్పెక్టర్లు ఎవరమ్మా? ఫిజిక్ ఉండాలమ్మా, ఫిజిక్. స్లో